తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షాలు అందరూ కలిసి రావాలని కోరారు. అనంతరం పలువురు ఈ అంశంపై చర్చలు జరిపి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం సభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనలు, ఆచరణలు, కార్యాచరణలన్నింటినీ ఒక చోట చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. ప్రజల మనోఫలకాలపై నిలిచి ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.